రామాయణంలో మనకి తెలియని ఒక అద్భుతమైన ఘట్టం నిన్న మనం తెలుసుకున్నాము. ఏంటి అంటే రావణాసురుడికి సీతామాత ఒక అద్భుతమైన జ్ఞానబోధ చేసింది. అతను ఎక్కడి నుండి వచ్చాడు? అసలు తన జీవితం యొక్క పరమార్థం ఏమిటి? ఇవన్నీ తెలిపింది. కానీ అది ఒక క్షణమాత్రం మాత్రమే రావణాసుడికి గుర్తుకొస్తుంది. తర్వాత మళ్ళీ అదంతా చెరిగిపోతుంది ఆ జ్ఞాపకం. అతడు కోపంతో ఊగిపోయి సీతా మాటల్ని ఉచ్చరించి భయంకరంగా సీతామాతను చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సీతామాతకి అర్థమవుతది. నేను రావణాసురులో కొంత కదలిక అయితే తెచ్చాను. ఇక మిగిలిందంతా శ్రీరాముడు వంతే అని. ఇక ఇక్కడి నుంచి సీతామాత ఏం చేస్తుంది అంటే రావణాసుడికి ఉన్న సైనిక శక్తి, అతను వ్యూహాల గురించి తాను తెలుసుకోగలిగిన సమాచారం ఎంతైతే ఉందో అదంతా కూడా తన జ్ఞాన శక్తి ద్వారా తెలుసుకుని తన యొక్క బంగారు ద్వారాలున్నాయి కదండీ! వాటి ద్వారా శ్రీరాముడికి అవన్నీ ప్రసరింపచేయసాగింది. అంతేకాక రావణాసురుడి యొక్క చర్యల వల్ల సీతామాత పొందిన నిస్పృహను, యుద్ధం తెచ్చే వినాశనాన్ని కూడా తాను తెలియజేస్తుంది. దాంతో మార్గమధ్యంలోనే రావణుడు కలుగజేసే ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటినన్నిటినీ ఎదుర్కొని రాముడు చివరికి లంకకు చేరుతాడండి. ఆ చేరినప్పుడు అతన్ని నిరోధించాలని ఎంత ప్రయత్నించినా కూడా వీలు పడని సంక్షోభాన్ని ఎదుర్కొంటాడు. రావణాసురుడు తన ప్రయత్నాలను ఇంకా ముమ్మరం చేసి, తన లంకలో ఉన్న సైన్యంతో పోలిస్తే శ్రీరాముడి దగ్గర ఉన్న సైన్యం ఎందుకు చాలదని చెప్తాడండి. సీతామాత రాబోయే దాన్ని ఎదుర్కోవటానికి తనను తాను సంసిద్ధతో ఉంది. ఎందుకంటే తన అంతర్నేత్రం ద్వారా శ్రీరాముడు లంక ఒడ్డున నిలబడి ఉండటం, త్వరలోనే నాశనం కాబోతున్న ఈ లంకా నగరం వంక విచారంగా చూస్తూ ఉండటం సీత చూసిందండి. ఇరు సైన్యాలకు అధునాతన మారణాయుధాలున్నాయి. సకల జీవరాశుల్ని ఘోరంగా నాశనం చేసే ఆయుధాలు కూడా ఉన్నాయి. అమాయకమైన మొక్కలు, జంతువులు ఇబ్బందులకు గురై ఈ యుద్ధం వల్ల నాశనం చేయబడతాయి. తమ ముందు ఉన్న దానిని చూడటంలో ఇద్దరి నుంచి గాఢమైన నిట్టూర్పులే వెలువడ్డాయి. అటు శ్రీరాముడు, ఇటు సీతామాత ఇద్దరు అన్నమాట. అతని హృదయపు బాధ సీతామాతకు కూడా బాధే కదా! అతని పాత్ర బాహ్యం, ఈమె పాత్ర అంతరం. శ్రీరాముడి యొక్క పాత్ర బాహ్యంగా చేయటమైతే సీతామాత యొక్క పాత్ర అంతరంగికంగా చేయటం అన్నమాట. ఈ యుద్ధంలో వీరిద్దరూ ఐక్యంగా పోరాడాలండి. ఆమె ప్రతి చిన్న విషయం పట్ల ఎంతో శ్రద్ధగా ఉండి, తన ఉన్న చోటు నుంచే రాక్షసపు రాజ్యపు మనోతలంలో నుంచే పోరాటం చేయాలి. ఎందుకంటే యుద్ధం ఆరంభమైన రోజున దట్టమైన మేఘాలు గాలిని కమ్మి నేలపైకి వేలాడుతున్నట్లు ఉండి కేవలం గాలిని చెదరగొట్టే బాణాలతోనే విడగొట్టబడినట్లు ఉంటుంది. అది గంటల కొద్దీ కొనసాగుతుంది. భూమిని చుట్టి శవాలు గుట్టలను మిగిల్చి వెళ్ళిందండి. ఆ ఒక్క రోజు యుద్ధం. రోజుల తరబడి అలాగే రావణాసురుడు యొక్క ముఖ్య సైన్యాధ్యక్షులు, వాళ్ళ యొక్క కుమారుడు, వారసుడు మరణించే వరకు ఈ యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. మాతకు ఆ బాధ భరింపశక్యం కాకుండా ఉంటుందండి. ఆమెకు మరణాల పట్ల భేదమి లేదు కానీ, ఇది ఎవరి సైన్యానికి చెందినదా అన్నది విషయమే కాదు సీతామాత దృష్టిలో. శరీరాలు ముక్కలు చేయబడటం అనుభవించినప్పుడు అదంతా ఒక జీవంలోని భాగమే కదా! జంతువులు, మొక్కలు నేలకు చెందినవి అనిపించేదండి. కానీ ఒకరోజు సూర్యాస్తమయం అవుతూ ఉండగా కాపలాదారుడు ఆయన త్రిజట ఉంది కదా! సీతామాత దగ్గర మొదటి నుంచి ఉండి పరిగెత్తుకుంటూ వచ్చి లక్ష్మణుడు చంపబడ్డాడని చెప్పిందండి. సీతామాత అపనమ్మకంగా తలపట్టుకుని అది అసంభవం అని గొణుగుతుంది. అయితే త్రిజట కాపలాదారుడు మాత్రమే కాదండి. తన స్నేహితురాలిగా మారింది. అబద్ధం చెప్పదు కదా అని సీతామాత అనుకుంటుంది. ఇది నిజం సీత, నేను యుద్ధక్షేత్రం నుంచి ప్రత్యక్షంగానే విన్నాను. అతను ఒక విష బాణంతో గాయపరచబడ్డాడు. దానికి విరుగుడు లేదు. కనీసం దగ్గరలో ఎక్కడా లేదు. నేనెంతో విచారిస్తున్నాను. నీ భర్తకు తన సోదరుని కోల్పోవడం గొప్ప నష్టమే అని త్రిజట సీతమ్మకి చెప్తుంది. వెంటనే మాత ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతుందండి. వెళ్ళిపోయి తన దివ్య నేత్రం ద్వారా లక్ష్మణుడు బాధతో విలవిల్లాడటం చూస్తుంది. ఆమెకు శూర్పణఖ మాటలు గుర్తుంచాయండి. ఎందుకంటే తన మరిది బాధాకరమైన మరణం పొందుతాడు అని శూర్పణఖ ఆహ్, ముక్కుకు, చెవులకి తను విసిరిన కత్తి తగిలినప్పుడు తను అంటుంది గదా! ఇంతకంటే ఘోరమైన మరణాన్నే నువ్వు పొందుతావు అని ఆ విషయాలు గుర్తుకొస్తాయన్నమాట. ఆ గుర్తుకు వస్తున్నప్పుడు శ్రీరాముడు అతని పక్కన కూర్చుని, అతని మెలితిరిగిన ముఖాన్ని ఔషధ ద్రవాలతో తడిపిన బట్టలతో తుడుస్తూ తన వ్యధను తగ్గించుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు.
ఒక వైద్యుడు హనుమంతునికి సంజీవని వృక్షాన్ని తెమ్మని సూచిస్తున్నాడు. ఆ పవిత్ర వృక్షం ఒక్కటే ఆ విషానికి విరుగుడుగా పనిచేస్తుందంట. కానీ కొన్ని గంటల వ్యవధిలోనే తిరిగి రావాలి. లేనట్లయితే ఆ మొక్క పని చెయ్యదు అని, విషం అతని రక్తంలోకి ప్రవేశిస్తుంది కనుక సమయం చాలా విలువైనది అని ఆ వైద్యుడు చెప్తాడండి. ఇదంతా మనకు తెలిసిందే కదా! ఈ లక్ష్మణుడు మోసబోతాడని. కానీ ఇక్కడ జరిగింది ఇదనమాట. ఇది సీతామాతకి ఎలా తెలిసిందంటే జనంలో కూర్చోవడం ద్వారా. అంతకుముందు మాతో కేవలం ఒకే ఒక్కసారి రావణుడు తన చెయ్యి పట్టుకుని లాగినప్పుడు మాత్రమే కోపమొచ్చిందండి. ఇప్పుడు ఆ కోపం మళ్ళీ వచ్చింది. ఆమె వెన్నుగుండా ఒక అగ్ని తరంగం ప్రసరిస్తూ ఆమె లక్ష్మణుని ముందు ప్రత్యక్షమైంది. అతని వద్దకు వెళ్ళాలనుకుంది కానీ భౌతిక శరీరంతో లేకపోవడం వల్ల సీతామాత ఎవ్వరికీ కనబడదు కాబట్టి వినబడటం కానీ అనేది జరగదు. ఆమె అతన్ని తాకలేదు. అలాగే సహాయం కూడా చెయ్యలేదనమాట. హనుమంతుడు తిరిగి వచ్చే వరకు అతని శరీరంలో నిలిపి ఉంచటానికి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ నిలబడి ఉండగా, ఒక ఛాయా రూపం ఆ యొక్క సీతామాత ఆస్ట్రల్ బాడీ దగ్గరికి రావడం చూస్తుందండి. ఆమె వెంటనే ఆయన మృత్యుదేవుడైన యముడని, లక్ష్మణుడి శరీరం నుండి ఆత్మను తీసుకువెళ్ళడానికి వస్తున్నాడని గుర్తిస్తుంది. యముని రాకతో వీస్తున్న తీవ్రమైన గాలులను పక్కకు నెట్టి, లక్ష్మణ్ణి చుట్టుముట్టబోతున్న ఆ నల్లటి మేఘాలు ఏవైతే ఉన్నాయో వాటిని త్రోసివేసి, ఆమె లక్ష్మణుడికి అలాగే యమునికి మధ్య చేతులు చాపి రక్షిస్తున్నట్లుగా నిలబడి, నువ్వు అతనిని తాకకూడదు అని యముడి అరుస్తుందండి సీతామాత. అయితే ఆ మృత్యుపాశం వస్తుంది గదా! ఇక అతను రావాల్సిన సమయం మాత దయచేసి పక్కకు జరుగని యముడు బదులిస్తాడండి. ఆమె తిరస్కరించగా అతను బ్రతిమాలుతూ నేను నీతో పోరాడాలనుకోవటం లేదు సీత. మాత దయచేసి నా పని నన్ను చేసుకోనివ్వు. అతను తనను ఏమీ భయపెట్టని ఒక స్త్రీ రూపాన్ని పాడు చేసినందుకు గాను అతను కర్మ ఫలితం ఇది. అంతేకాదు యుద్ధంలో రాక్షసులను వధించినందుకు కూడా రాముడు కూడా త్యాగం చేసి తీరాల్సిందే అని యముడు చెప్తాడండి. నా రక్షణ కోసమే అతను ఇదంతా చేశాడు అని సీతామాత ఎంతో ఏడుస్తుంది. ఎందుకంటే ఆ రోజు శూర్పణఖ సీతామాత మీదే దాడి చేయబోతుంది. తన గెడ్డం ఇలా గొంతు పట్టుకుని నొక్కి తను చంపాలని చూసినప్పుడు వెంటనే లక్ష్మణుడు ఏం చేస్తాడు అంటే తన చేతిలో ఉన్న ఆ కత్తిని తన మీదకి విసరడం జరుగుతుంది కదా! ప్రతి ఒక్క చర్య దాని ప్రతిచర్యను తెస్తుంది. ఇది అతని బాకీ కాబట్టి అతనికి ఇవ్వబడిన సమయం అయిపోయింది. ఇతన్ని నేను తీసుకువెళ్ళాలి అని రా ఆహ్, యముడు పలుకుతాడండి. అతన్ని తీసుకువెళ్ళబోయే ముందు నువ్వు నన్ను తీసుకువెళ్ళాలి. అలా వారిద్దరి మధ్య సీతామాత, యమధర్మరాజుల మధ్య పోట్లాట మొదలైందండి. రాత్రంతా వారు పోట్లాడుకుంటూనే ఉంటారు. "నువ్వు లెగు అంటే నువ్వు నన్ను తీసుకెళ్ళు" అని ఇలా. యముడు అనేక కోణాల్లో లక్ష్మణుడు ఎంతో చేరటానికి ప్రయత్నిస్తూ ఉండగా, మాత అంతకంటే వేగంతో ఒక వైపు నుంచి ఇంకొక వైపుకు వెళ్ళి అతని యొక్క ఆహ్, ఆ దూరాన్ని పెంచేస్తుందనమాట. కానీ ఆయన ఆమె సమయం రాలేదని చెప్పాడు. చివరిగా ఆయన ఆమెతో నేను అతన్ని వదిలి వెళ్తాను కానీ, దాని బదులుగా నువ్వు నాకేదైనా ఇవ్వు అని చెప్పి అడుగుతాడనమాట. అడిగినప్పుడు అప్పటికే సీతామాత కూడా ఆ పోట్లాటలో అలసిపోయి ఉండటంతో ఇంక దానికి అంగీకరిస్తుంది. తనేమంటాడంటే యముడు సీతామాత జీవితం నుంచి కొన్ని సంవత్సరాలు తీసుకొని లక్ష్మణుడి యొక్క జీవితాన్ని పొడిగిస్తాను అని అడగగా సీతామాత వెంటనే అంగీకరించిందండి. ఆమె తన అంగీకారం తెలిపిన వెంటనే యముడు సుదూరంగా మాయమైపోయి చుట్టూ ఉన్న నల్లటి మేఘాలు విడిపడతాయి. త్వరలోని హనుమంతుడు ఆ వృక్షాలతో వస్తాడని గుర్తించి సీతామాత కూడా అక్కడి నుండి తప్పుకుంటుంది. కొంతసేపటి తర్వాత ఆమె అశోక వృక్షం కింద ఆ గడ్డి మీద లేచేసరికి త్రిజట ఓదార్చుతూ లక్ష్మణుడు ఆ గాయం నుంచి బతికి బయటపడ్డాడు అని చెప్తుంది. చూసారా మనకి ఇక్కడ ఆహ్, రా లక్ష్మణుడి యొక్క పునర్జన్మ ఎలా ఎత్తాడు అనేది మనకి ఇందుట్లోనే తెలిసిందండి. మనకు తెలిసిందేంటి? ఓన్లీ సంజీవిని వల్లనే అతను బ్రతికాడని మనం అనుకుంటున్నాము. కానీ సంజీవిని నుండి అతను మూర్ఛ అంటే అతను తీసుకువెళ్ళడానికి యముడు వచ్చినప్పుడు, ఆ టైంలో యమధర్మరాజు తను తీసుకువెళ్ళకుండా సీతామాత యొక్క ఆయుష్ కొంత లక్ష్మణుడికి ధారపోయడం ద్వారా ఆయన బతికాడు అన్న విషయం మరి మనకి ఈ ఎపిసోడ్‌లో తెలిసిందనమాట. మరి మీ అందరికీ కూడా ఇప్పుడే తెలిసిందా? లేతే ఇంతకు ముందే తెలుసా అన్న విషయాన్ని కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలన్నీ గూడా తెలియచేయండి.